ఈరోజు శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి గురించి తెలుసుకుందాము. నీవు వేసే ప్రతి అడుగులో భగవంతుడున్నాడు. నీ వెనక ఒక సైన్యం కానీ 100 మంది వ్యక్తులు కానీ ఒక అండాదండ లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక భగవంతుని అండ ఉంటే ఇక ఈ విశ్వమే, ఈ లోకమే నీకు మరి నీ మాట వినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోకం మొత్తము మరి మీ మాట వినాలన్నా, లేదంటే మీ మాట చెల్లాలన్నా ముందు నీవు వేసే ప్రతి అడుగులో భగవంతుడున్నాడు. ఇది శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి. మనం వేసే ప్రతి అడుగులో భగవంతుడు ఉన్నాడని తదేకంగా, నమ్మకంగా, శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి. సహనం ఉంటేనే మనము ఫలం సాధించే క్రమంలో ఎంత సహనంగా ఉన్నాము అనేదే ముఖ్యము. ఫలం సాధించిన దానికన్నా ఆ ఫలాన్ని సాధించే క్రమంలో ఎంత సహనంగా, ఎంత ఓర్పుగా, ఎంత మంచి నడవడికతో కూడి ఉంది అనేటటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ప్రతి అడుగులో భగవంతుడు ఖచ్చితంగా నాకు వెన్నంటే ఉన్నాడు. నన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు, నాకు ఒక రక్షణ వలయం తప్పకుండా ఏర్పరుస్తాడు అనేటటువంటి ఖచ్చితమైనటువంటి నమ్మకము, శ్రద్ధ, సబూరి ఖచ్చితంగా ఉండే తీరాలి. అప్పుడే భగవంతుడు మీ వెంట ఉన్నట్టు మీరు భావన చేస్తేనే కదా భగవంతుడైనా మీకు అనుగ్రహాన్ని కురిపించటానికి. మీకు నమ్మకమే లేనప్పుడు మరి భగవంతుడైనా ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. కాబట్టి భగవంతుని కృపకు, దయకు, అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ముందు భగవంతుని మీద మనకు నమ్మకం ఉండాలి. ఇష్టమైన వ్యక్తి మీద తప్పకుండా నేను కష్టంలో, సుఖంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి వస్తాడు అనేటటువంటి నమ్మకం ఎలా అయితే ఉంటుందో భగవంతుని మీద అంతకంటే ఎక్కువ ఉండాలి. వ్యక్తుల్ని నమ్మినా నమ్మకపోయినా భగవంతుని ఒక్కడిని నమ్మితే చాలు. ఈ విశ్వం మొత్తం కూడా మనకు అండగా ఉన్నట్లే లెక్క. అది భగవత్ చింతన, దైవ ప్రేరణ అంటే. కాబట్టి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనలో, ధర్మ మార్గంలో ఏ వేటి గురించి ఎక్కువగా ఆశపడకూడదు. అంతిమంగా స్వామి నాకు మోక్షాన్ని ఇవ్వు, నా వంశాన్ని అభివృద్ధి చేయి, ఈ 2 మాత్రమే కోరుకోవాలి ప్రతి జీవి కూడా. ఇది శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి. ప్రతి అడుగులోనూ మన వెనక భగవంతుడున్నాడు అనే భావంతో బ్రతుకుతూ ఉండాలి.